ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవచ్చు. పదండి, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేద్దాం. హలో, చెప్పండి. ఏంటి, 50 కోట్ల? ఈ రోజు మాత్రం అస్సలు మిస్ అవ్వదు సార్, నన్ను నమ్మండి. ఏంటి, అశోక్ నగర్ పార్క్ దగ్గర? ఓకే ఓకే, అయితే నిన్నట్లాగే ఓ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఆడొస్తాడా? సరే సరే సార్, నేను నిన్న పంపించిన పర్సన్తోనే ఈరోజు కూడా డబ్బు పంపిస్తాను. పక్కా చెప్తున్నాను సార్, నిన్నట్లాగా మాత్రం అస్సలు అవ్వదు, సరేనా? ఏంటి, ఇంకో గంటలోనే కావాలా? అంతే కదా. సరే, ఉంటాను సార్. ఓ మై గాడ్, 50 crores డీల్ అంట. మనం అస్సలు మిస్ చేయకూడదు. నిన్న వెళ్ళిన ప్లేసే సేమ్ ఫిక్స్ చేశారు, డ్రెస్ కోడ్ కూడా సేమ్ ఫిక్స్ చేశారు. రాజీవ్, ఈరోజు నువ్వే వెళ్తున్నావు కదా? ఈ రోజంటే నా వల్ల కాదు. ఏమైంది, భయపడుతున్నావా? విన్నారుగా, ఆ కనిష్క మళ్ళీ రాహుల్ చేతే డబ్బు పంపిస్తుందంట. నేను రాహుల్ ఫేస్ చూసి నేను ఆ పని చేయలేను. అదేంటి రాజీవ్ అలా అంటున్నావు? మనం ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ధైర్యంగా చేయాలి. ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయరా, నేను ఆ పని చేయలేను. ఓకే బబ్లు, ఈ రోజుకి నువ్వు వెళ్ళు. అలాగే కృష్ణ. 50 crores చిన్న అమౌంట్ ఏమీ కాదు. దక్కిందంటే కొన్ని రోజుల పాటు ఈ దందాకి దూరంగా ఉండొచ్చు. నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. అదేంటి కృష్ణ అలా అంటున్నావు? దొరికినంత దోచుకోవాలనేవాడు కదా. సరే సరే, ముందు వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. డన్. రాహుల్, ఈ బ్యాగ్ తీసుకొని అశోక్ నగర్ పార్క్ దగ్గరకు వెళ్ళు. అక్కడికి ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక అతను వస్తాడు, ఆయనకి ఇచ్చేసాయి. మళ్ళీనా అని అడుగుతావేంటి? ఎన్నిసార్లు చెప్పినా చెయ్యాలి, వెళ్ళమన్నప్పుడల్లా వెళ్ళాలి. నిన్న డబ్బు పోయిందన్నావు, నన్నే అనుమానించి అవమానించావు, మళ్ళీ నా చేత ఎలా పంపిస్తున్నావు? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు పోదు. ఒకవేళ మనకు కావలసిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా వస్తే వాళ్ళు అక్కడికక్కడే దొరికిపోతారు. అంటే ఏం ప్లాన్ చేస్తున్నావేంటి? అవన్నీ నీకెందుకులే రాహుల్, ముందు నేను చెప్పిన పని చెయ్యి. ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళు. తలతిక్క పనులన్నీ చేస్తున్నావు, టైం వచ్చినప్పుడు నేను కూడా చెప్తాను. రాజీవ్, నువ్వు ఈరోజు దొరికిపోవడం ఖాయం.